200 యూనిట్లు ఫ్రీ, గ్యాస్ 500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు సహకారము, అంతేగాక ఒక గొప్ప స్కీమ్ ఇంద్రమ్మ ఇల్లులు స్కీమ్. అప్పుడు ఆ రోజులలో మాకు సొంతిల్లు ఇంద్రమ్మ ఇల్లులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 2004లో ప్రారంభించారో దీన్ని మళ్ళీ ప్రారంభించి మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలలో కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు సరిగా నడుస్తున్నాయి. అంతేకాదు మనకు సన్నబియ్యమైనా కానీ కొత్త రేషన్ కార్డులైనా కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో రానివి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు. అంతేగాక ఇప్పుడే చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపించిన తర్వాత చాలా చోట్ల కూడా టీచర్లు సరిగా లేకుంటే 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,00,000 ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మన పిల్లలకు ఇవ్వడం జరిగింది. అంతేగాక నిన్న ముఖ్యమంత్రి గారు మరొక 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఉద్యోగాలు రావాలంటే మన రాష్ట్రంలో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డావోస్ పోయి కొత్త ఇండస్ట్రీస్ రావాలని చెప్పి వారి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ సరిగా ట్రైనింగ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలని చెప్పి మన రాష్ట్రంలో 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా స్థాపించడం జరిగింది. ఇంతేగాక ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో ఈ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాల ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళందరికీ భోజనాలు పెడుతూ వీళ్ళందరూ కూడా స్కిల్డ్ ఫోర్స్ అయ్యి మనం ఫ్యూచర్లో వీళ్ళు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ కళ మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు. మీరందరూ కూడా మీరు చూస్తున్నారు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ఏదైతే అవినీతి జరిగిందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మళ్ళొక్కసారి అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పి అక్కడ కూడా భారీ మెజారిటీతోని 25,000 మెజారిటీతోని ప్రజలు గెలిపించడం జరిగింది. మళ్ళీ ఒక అవకాశం వస్తుంది వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఏదైతే మేము సర్వే చేసినామో కనుక్కున్నామో మళ్ళొకసారి అవకాశము ప్రజలకు టీఆర్ఎస్ని భూస్వాత్మితం చేయడానికి మళ్ళొక అవకాశం వస్తుంది. ప్రజలందరూ కూడా ఈ ప్రజాపాలన ఈ అభివృద్ధి పాలన చూసి మళ్ళొకసారి కాంగ్రెస్ అభ్యర్థులను అన్ని చోట్ల